హాయ్ అందరికీ. ఇంటర్లింక్ నెట్వర్క్కి ఒక చాలా పెద్ద సెక్యూరిటీ అప్గ్రేడ్ రాబోతోంది. ఇది మన డిజిటల్ ఆస్తుల భద్రతను పూర్తిగా మార్చేస్తోంది. అవును, మనం మాట్లాడుతున్నది 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ గురించే. వర్జన్ 5.1లో ఇది మనల్ని ఎలా కాపాడబోతోందో ఈరోజు వివరంగా చూసేద్దాం. ఈ ఒక్క వాక్యం చూడండి. ఇది మన ఆలోచన విధానాన్ని మార్చేయాలి. ఒక కాంప్రమైజ్ అయిన అకౌంట్ కేవలం ఒక లాగిన్ కోల్పోవడం మాత్రమే కాదు. ఈ మాట ఎందుకింత పవర్ఫుల్ అంటే, ఎందుకంటే మన డిజిటల్ ఆస్తుల విషయంలో రిస్క్ దాని స్వభావమే పూర్తిగా మారిపోతోంది. సరే, అసలు విషయంలోకి వెళ్తే ఒక మామూలు లాగిన్ ఎలా ఒక విలువైన ఆస్తిగా మారిపోతుంది? అదే మన ఫస్ట్ సెక్షన్. ఇంటర్లింక్ చైన్ డెవలప్ అవుతున్న కొద్దీ మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్న వాటి విలువ కూడా ఊహించినంతగా పెరిగిపోతోంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇంటర్లింక్ ప్రైవేట్ మెయిన్నెట్కు షిఫ్ట్ అవుతోంది కదా. దానివల్ల మన VITLG అంటే మన వెరిఫైడ్ టోకెన్ ఇకపై కేవలం అకౌంట్లో నంబర్ కాదు, ఇది ఒక నిజమైన ఆన్ చైన్ ఆస్తిగా మారుతుంది. దీనికి స్టేకబుల్ వాల్యూ ఉంటుంది, అంటే బ్లాక్ చైన్పై నిజమైన ఫైనాన్షియల్ వాల్యూ ఉంటుందన్నమాట. రిస్క్ ఎంతలా మారిపోయిందో మీరే చూడండి. ఒకప్పుడు అకౌంట్ హ్యాక్ అయితే ఏముంది, మహా అయితే పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటాం, ఒక చిన్న తలనొప్పి అంతే. కానీ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు అది ఆస్తి దొంగతనం. అంతేకాదు, దాన్ని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. చూసారా ఎంత పెద్ద మార్పో? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ మన VITLG ఒక హ్యాకర్ వాలెట్లోకి ఆన్ చైన్లో వెళ్ళిపోయిందంటే దాన్ని తిరిగి రాబట్టటం చాలా చాలా కష్టం, దాదాపు ఇంపాసిబుల్ అని కూడా చెప్పొచ్చు. అందుకే ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ ఇంత అవసరం. సరే, ఇంత పెద్ద సమస్య ఉంది, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడబోతున్నాం. మన డిజిటల్ షీల్డ్, అదేనండి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేదా సింపుల్గా 2FA. ఇది మనల్ని ఎలా కాపాడుతుందో చూద్దాం. అసలు ఈ 2FA అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఇది మన అకౌంట్కి ఇంకో సెక్యూరిటీ లేయర్ లాంటిది. లాగిన్ అవ్వడానికి ఇప్పుడు 2 విషయాలు కావాలి. ఒకటి మనకు తెలిసింది, మన పాస్వర్డ్. రెండోది మన దగ్గర ఉన్నది, మన ఫోన్లోని అథెంటికేటర్ యాప్. అంతే. ఇదొక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సెక్యూరిటీ ఫార్మ్యులా. మీ పాస్వర్డ్ ప్లస్ మీ అథెంటికేటర్, ఈ రెండూ కలిశాయంటే హ్యాకర్ల దాడి చేసే మార్గం క్లోజ్ అయిపోయినట్టే, కంప్లీట్గా మూసివేయబడుతుంది. కానీ చాలామందికి వచ్చే డౌట్ ఇదే, ఒకవేళ నా పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిపోతే ఏంటి పరిస్థితి అని కదా. మంచి ప్రశ్న. దానికి సమాధానం చాలా క్లియర్. వాళ్లకి పాస్వర్డ్ తెలిసినా కూడా వాళ్ళు లాగిన్ అవ్వలేరు, మన VITLGని టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే ఆ రెండో ఫ్యాక్టర్ అంటే మన ఫోన్లో ఉన్న కోడ్ వాళ్ళ దగ్గర ఉండదు. సో పాస్వర్డ్ ఒక్కటే దొంగకి ఏమాత్రం ఉపయోగపడదు. ఇంకో మంచి విషయం ఏంటంటే, ఇది చాలా కన్వీనియంట్గా డిజైన్ చేశారు. మనం రోజు వాడే గూగుల్ అథెంటికేటర్, మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఇలాంటి పాపులర్ యాప్స్తో చాలా ఈజీగా పనిచేస్తుంది. కొత్తగా ఏమీ నేర్చుకోవాల్సిన పనిలేదు. సరే, దీన్ని యాక్టివేట్ చేయడం ఎలా? భయపడకండి, చాలా సింపుల్. భద్రత కోసం కేవలం 3 స్టెప్స్. మీ ప్రొటెక్షన్ని యాక్టివేట్ చేయడం చాలా ఫాస్ట్ అండ్ ఈజీ. ఇదో పెద్ద పనిలా కాకుండా మన ఆస్తులని మనమే కాపాడుకుంటున్నామనే ఫీలింగ్ వస్తుంది. V5.1లో 2FAను ఆన్ చేయడం ఎంత సింపులో చూడండి. స్టెప్ 1, యాప్లో QR కోడ్ను స్కాన్ చేయండి, లేదా ఆ కీని మాన్యువల్గా ఎంటర్ చేయండి. స్టెప్ 2, మీ యాప్లో కనిపించే 6 అంకెల కోడ్ని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇక ఫైనల్గా స్టెప్ 3, మీ రికవరీ కోడ్ని ఒక సేఫ్ ప్లేస్లో దాచుకోండి. అంతే, అయిపోయింది. ఒక్క నిమిషం, ఆ 3వ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ ఫోన్ పోతే లేదా అథెంటికేటర్ యాప్ పనిచేయకపోతే అకౌంట్లోకి మళ్లీ రావడానికి ఆ రికవరీ కోడ్ ఒక్కటే దారి, వేరే ఆప్షన్ లేదు. సో దాన్ని చాలా జాగ్రత్తగా సేఫ్గా పెట్టుకోండి. సరే, ఇదంతా టెక్నికల్ విషయం. కానీ 2FA వెనుకున్న పెద్ద ఉద్దేశమేంటి? ఇది కేవలం ఒక లాగిన్ ఫీచర్ కాదు, ఇది వెరిఫైడ్ ఐడెంటిటీని కాపాడటం అనే ఒక పెద్ద మిషన్లో భాగమన్నమాట. ఒకసారి ఆలోచించండి, ఇంటర్లింక్ నెట్వర్క్ దేనిమీద బిల్డ్ అయింది? వెరిఫైడ్ హ్యూమన్ ఐడెంటిటీ మీద. సో ఆ ఐడెంటిటీని ప్రతి లేయర్లోనూ ప్రతి స్టేజ్లోనూ కాపాడటం అనేది చాలా ముఖ్యం. 2FA అనేది ఆ ప్రొటెక్షన్ లేయర్స్లో నెక్స్ట్ చాలా అవసరమైన స్టెప్. ఈ ఒక్క మాట చాలు దీని ఇంపార్టెన్స్ చెప్పడానికి. తదుపరిది 2FA. సింపుల్. ఇది నెట్వర్క్ సెక్యూరిటీ భవిష్యత్తు గురించి ఒక క్లియర్ స్టేట్మెంట్. ప్రతి గుర్తింపు పొరను మనం కాపాడుకుంటూనే ఉంటాం. సరే, ఇప్పుడు మీ ఆస్తులు గతంలో కంటే ఎంతో సురక్షితంగా ఉన్నాయి, అంతా సెక్యూర్డ్. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ కొత్త భద్రతతో
ఈ సెక్యూర్డ్ యాసెట్లతో మీరు ఏం నిర్మిస్తారు, ఏం సాధిస్తారు? ఎందుకంటే సెక్యూరిటీ అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభం. అసలు ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది.